దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా అను మాటకు యెహోవా హెచ్చిస్తాడు, యెహోవా ఉన్నతుడు అని అర్థం. ఇర్మియా యొక్క జీవితములలో పేరుకు తగినట్లుగానే దేవుడు తర్వాత కాలంలో ఆయనను హెచ్చించాడు, ఉన్నతమైన స్థాయిలోనే ఉంచి ఉన్నాడు. దేవుడు తన ప్రజలైన యోధా ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రవక్తలను ఏర్పాటు చేసినప్పుడు ఇర్మియా ఆ ప్రజల యొక్క మేలు కొరకు దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను వారికి తెలియపరచవలసిన బాధ్యతతో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన ప్రవక్తగా ఏర్పరచు చేయబడి ఉన్నాడు. దేవుడు మన ఆనందానికి సంతోషాలకు కర్త అయి ఉన్నాడు కనుక మన కొరకు దైవజనులను, కాపరులను, ఉపదేశకులను, అలాగే ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు తెలియపరిచినటువంటి ఈ మాటల చేత ప్రవక్తలైన వారు మనకు తెలియచేస్తున్న ఆ ఉద్దేశాలు మనము గ్రహించాలి, గౌరవించాలి. అయితే ఇర్మియా యొక్క జీవితంలో ఈ మాటలు ఆయనకు చాలా సమస్యయుతమైన పరిస్థితులు కలుగచేశాయి. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చెప్పవలసిన బాధ్యత ప్రవక్తలకు ఉన్నది. అందువలన దేవుని మాట చేత ప్రజలకు సంస్కారమును, క్రమశిక్షణను నేర్పాలనే ఉద్దేశముతో వారి మధ్యకు పంపించబడ్డాడు. దేవుని యొక్క వాక్యము తన జీవితములో గొప్ప ఆనందమును, సంతోషమును కలుగజేసినట్లుగా ఈ వచన లేఖనములో మనము గ్రహిస్తూ ఉంటాం. దేవుడు తన మాటల చేత అందరినీ ఆనందింప చేస్తాడు, అందరికీ భౌతిక, మానసిక ఉజ్జీవమును కలుగజేసేవాడై ఉన్నాడు. దేవుడు మన ఆనంద సంతోషములకు కర్తగా ఉండి ఉన్నాడు కనుక ప్రతి విషయములో కురింగిన మన అందరినీ ఉద్ధరించడి కొరకు ఆయన వాక్యము చేత, వాగ్దానాల చేత మనలను స్థిరపరిచి బలపరుస్తాడు. అయితే ఇర్మియా ఇశ్రాయేలు యోధా ప్రజల నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఈ ప్రవక్తాయుతమైనటువంటి పనులలో కొనసాగుతుండగా ప్రజలు దేవుని సేవకుడైన ఇర్మియాకు విరోధముగా వారు తలపెట్టినటువంటి ఎన్నో రకాలైన ఆలోచనల చేత ఇర్మియా చాలా రకాలైన శ్రమలకు, ఇబ్బందులకు, వారి బెదిరింపులకు గురి అయి ఉన్నాడు. వారు చేస్తున్నటువంటి ప్రతి విధమైన ఆ దాడులను ఇర్మియా భరిస్తూనే దేవుని యొక్క సన్నిధిని, తన బాధ్యతను యథార్థంగా నిర్వర్తిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు యోధా ప్రజలకు సంస్కారము, దైవ భయము, భక్తిని కలగకపోగా దేవుని సన్నిధిలో తన బాధ్యత విషయంలో దేవుడు ఇర్మియాను పదే పదే ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తున్నాడు. కనుక మనుషులు పెట్టేటటువంటి ప్రతి విధమైన బాధ, శ్రమ, ఇబ్బందిని అంతటినీ కూడా ఇర్మియా దేవుని ఎదుట ప్రార్థనాపూర్వకముగా నివేదిస్తున్నాడు. ఈ పరిచర్యలలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి నొప్పిని దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియపరిచిన ఇర్మియాకు సరైన ఆదరణ, ఓదార్పు, సహాయము కలగదన్న వాస్తవము ఇర్మియాకు బాగా తెలుసు. దేవుని మాటలలో ఉన్నటువంటి ఆ ధైర్యము, ఆదరణ, ఆసక్తితో ఎదురు చూస్తూ ఈ సందర్భంలో దేవునికి చేస్తున్న ప్రార్థనలో దేవుని ఆత్మ ఇర్మియాను ఆనందింప చేస్తూ ఆదరిస్తున్నట్లుగా ఈ వచనములో మనము చదువుతున్నాం. దేవుని యొక్క ఆదరణ గొప్పది, మనుషులు ఇచ్చినట్లుగా కాదు. దేవుని ఆదరణ చాలా చాలా గొప్ప ఉజ్జీవమును కలగచేస్తూ ఉంటుంది. ఆ వాదార్పు పొందినటువంటి ఇర్మియా ఈ మాటలను ఇలా వచ్చిస్తున్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నది అని దేవుని సన్నిధానంలో తన యొక్క సంతోషమును, సంతృప్తిని తెలియపరుస్తున్నాడు. కనుక ఈ వాక్యము దేవుడు మన జీవితంలో కూడా నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇతరులకు నీవు చెబుతున్న మంచి మాటలు వారికి కష్టంగా అనిపించి నిన్ను నిష్ఠూరానికి గురి చేస్తున్నారేమో, నిన్ను కూడా మాటల చేత ప్రతిదాడి చేసి అవమానపరుస్తున్నారేమో. సిగ్గుపడకు, బాధపడకు. దేవుని సన్నిధిని, నీ ప్రతి విధమైన శ్రమ, సమస్యను ప్రార్థనాపూర్వకంగా దేవునికి నివేదించు. దేవుడు ఇర్మియాకు తోడయుండి చూపిన కృప నీకు చూపుతాడు. ధైర్యం వహించి దేవుడు చేసే కార్యాలకు, ఆయన చేసే తీర్పులకు సిద్ధముగుండు. దేవుడు నీకు న్యాయం చేయునుగాక. ఆమెన్.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. నీవు అనుగ్రహించిన ప్రతి వాక్యము మా జీవితాలకు గొప్ప ఆదరణ, ఓదార్పునై ఉన్నది. నీ మాటలలో ఉన్న సత్యము నీ బిడ్డలు ఆలకించున్నారు. ఎవరైతే శ్రమలలో ఉన్నారో, అవమాన భారమును భరిస్తూ నిష్ఠూరాలకు గురి అవుతున్నారో ప్రభు, అట్టి వారిని దర్శించండి. మానసిక ఒత్తిడుల నుంచి వారిని ఆదుకొనండి. శాంతిని, సమాధానము, నెమ్మదిని కలిగించండి. శ్రమలో ఉన్న బిడ్డలను, యథార్థవంతులను, నీతిమంతులను ఆదుకొనండి, సహాయం చేయండి. చదువుకున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. నాతోటి సేవకులను, సువార్థికులు, ఉపదేశకులు, సంఘ కాపురులను అందరినీ దీవించండి. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు తగిన సహాయము చేసి నీ మహిమను అనుగ్రహించుమని దేవా, నీ వాక్యము నందు దేవా, నీ బిడ్డలు బలపరచుబడి నిత్యము నీ సహాయమును, నీ సన్నిధిని అనుభవించినట్లు ప్రతి వారికి సంతోషమును, సమాధానము, ఆరోగ్యము, ఆనందమును కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకెల్లరకు తోడయుండును గాక. ఆమేన్.